హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అడ్జోర్న్మెంట్ అంటే వాయిదా. కోర్టులో మనం అప్పీర్ కావట్లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్వకేట్ అనుకోండి, మనం అప్పీర్ అవ్వలేకపోతున్నాం, లేదా అప్పీర్ అయినా మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకనో లేకపోతే ఏదో కారణాల వల్ల మనం కోర్టులో రిప్రజెంటేషన్ చేయలేకపోయినప్పుడు కోర్టుని రిక్వెస్ట్ టైం అడుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ వాయిదాకి మేము రెడీగా ఆర్గ్యుమెంట్ చెప్తాము, లేదా నెక్స్ట్ వాయిదాకి మేము ఆ అక్యూజ్డ్ని తీసుకొస్తాము, లేదా నెక్స్ట్ వాయిదాకి మేము కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాము అని చెప్పి వాయిదా అడగడం జరుగుతుంది. అంటే ఇంకొక ఫ్యూచర్ డేట్ ఇచ్చారంటే ఆ డేట్ లోపల మాకు ఏదైతే పని ఉందో దాన్ని మేము ఫినిష్ చేస్తాము అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఆ హీరింగ్ అనేది నెక్స్ట్ ఒక సర్టైన్ డేట్కి అనేది వేస్తుందన్నమాట. సో ఆ డేట్నే వాయిదా అంటాం. అడ్జోర్న్మెంట్ అంటే వాయిదా, ఓకేనా. అంటే సమ్ ఫ్యూచర్ డేకి ట్రయల్ అనేది జరుగుతుందన్నమాట, లేదా ఎవిడెన్స్లు తీసుకోవడం, ఆర్గ్యుమెంట్స్ జరగడం అట్లా జరుగుతుంది. ఎప్పుడు నెక్స్ట్ అడ్జోర్న్మెంట్ అంటే వాయిదా. రెండవది హియరింగ్ అంటే విచారణ. మామూలు జనరల్ ఇంగ్లీష్లో హియరింగ్ అంటే వినడం, అవును కదా. సో ఇక్కడ కోర్టులో లీగల్ లాంగ్వేజ్లో హియరింగ్ అంటే విచారణ. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అంటే నెక్స్ట్ విచారణ వాయిదా ఎప్పుడు ఉంటుంది, ఆ తేదీ ఎప్పుడు. నెక్స్ట్ హియరింగ్ అంటే నెక్స్ట్ ఎప్పుడు వింటారు విచారణకు సంబంధించి అని అర్థం వస్తుందన్నమాట, ఓకేనా. కోర్టులో విచారణకు సంబంధించిన హియరింగ్, ఓకేనా. మూడవది రికార్డెడ్ అంటే రికార్డు చేయబడింది. కోర్టులో ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు అది రికార్డ్ చేస్తారు, అంటే నమోదు చేసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు. సో దాన్ని రికార్డెడ్ అంటారు, ఓకేనా. నాలుగవది ప్లీడర్ అంటే న్యాయవాది. ప్లీడ్ అంటే వేడుకోవడం, విన్నవించుకోవడం. ఎవరో ఒకరు బాధితుల తరపున వకాల్తా పుచ్చుకొని వాళ్ళ తరపున కోర్టులో వాదించడానికి ఒక వ్యక్తి అప్పీర్ అవుతాడనమాట. వీళ్ళ తరపున ఇంకొక వ్యక్తి కోర్టులో వాదనను వినిపించినట్లయితే అతనినే ప్లీడర్, న్యాయవాది అంటే ఒకరి కోసం ప్లీడ్ చేసే అతను న్యాయవాది అని అంటాం. ఐదవదిగా సఫిషియంట్ కాజ్ అంటే తగినంత కారణం. ఇప్పుడు మనం కేసు వెయ్యాలి అని అంటే సఫిషియంట్ కాజ్ లేకపోతే కోర్టు ఆ కేసుని స్వీకరించదు, అంటే కాగ్నిజెన్స్ తీసుకోదన్నమాట. సో మనకు నష్టం జరిగింది అని చెప్పి సఫిషియంట్ అంటే తగినంత కారణం ఉన్నట్లయితేనే కోర్ట్ అనేది మనం వేసిన కేసుని లేదా మన ఇష్యూని తీసుకోవడం జరుగుతుంది. మన ప్రాబ్లం, మన డిస్ప్యూట్ సరైందా కాదా అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. సో సఫిషియంట్ కాజ్ ఉంటేనే మనం కేసు వేయగలం. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. తెలుగును అలాగే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.